ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో ప్రైవేట్ పాఠశాల ప్రతినిధులతో విద్యాశాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈఓ ఎం శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ అమ్మరాదని, దోపిడీకి పాల్పడితే సహించమని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా ఉండాలని, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలన్నారు. త్వరలోనే ప్రైవేట్ స్కూల్స్ నిర్వహణపై ప్రత్యేక కమిటీ వేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే టెక్స్ట్ బుక్స్ అమ్ముతారన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్, హెడ్ మాస్టర్లకు మీటింగ్ ఇప్పుడే నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వ నిబంధనలను వివరించి చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలల ఆవరణలో నిల్వ ఉంచకూడదు, అలాగే వాళ్ళ అమ్మకం జరపకూడదు. అధిక ధరల తక్కువ ధరల అనే అంశమే ప్రస్తావన లేదు. ఎవరు కూడా బుక్స్ స్టాక్ చేయకూడదు, అలాగే అమ్మడం కూడా చేయకూడదు. అధిక ధరలకు అమ్మినా, నిల్వ ఉన్నా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించి చెప్పడం జరిగింది. అలా ఏమన్నా ఉన్నట్టయితే వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అట్లాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా నేపథ్యంలో వారికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే తీసుకోవాల్సిందిగా వారికి గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది. అధిక ఫీజులు వసూలు చేయకూడదు, అలాగే ప్రతి పాఠశాల ముందు ఫీజు బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ ఫీజు బోర్డు ఏర్పాటు చేసిన ఫీజు బోర్డులో 1వ తరగతికి ఎంత వసూలు చేయాలా, 2కి ఎంత, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్లాసుల దాకా ఏ క్లాస్కి ఎంత ఫీజు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు ఉందో